మండుటెండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేలా సామాజిక సేవకులు పార్థసారథి నాయుడు చలువ కళ్లద్దాలు వితరణ చేశారు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ చేతుల మీదుగా గురువారం ట్రాఫిక్ సిబ్బందికి పంపిణీ చేశారు. అలాగే నీళ్ల బాటిల్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, 1వ సిఐ మహేశ్వర తదితరులు పాల్గొన్నారు. మన చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు యొక్క సూచన మేరకు మనకు చిత్తూరు పట్టణానికి చెందినటువంటి స్థానిక పార్థసారథి నాయుడు సీనియర్ సిటిజన్, పెద్ద ఆయన, దాదాపు ఆయనకు వయసు 84 years. చిత్తూరు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు మండు టెండర్లో నిలబడి వాళ్ళు డ్యూటీ చేస్తుందని చూసి ఆయన చలించిపోయి ఈ ఎండాకాలంలో ఒక చల్లని వాతావరణం కోసం ఒక కూల్ గ్లాస్ స్పెట్స్, తర్వాత ఒక వాటర్ బాటిల్ అందించడం జరిగింది. ఎందుకంటే డ్యూటీలో ఉంటూ ఒక గ్లాసులు పెట్టుకొని వాటర్ పక్కన ఉంటే కొద్దిగా ఎండాకాలంలో ఎక్కువగా డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఒక మంచి ఉద్దేశంతో పార్థసారథి గారు అతని యొక్క విశాలమైన హృదయంతో ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మనం అతన్ని అభినందిస్తున్నాము. అదేవిధంగా ఇంకా ఎవరైనా కూడా దాతలు చాలా సమ్మర్ సీజన్లో ఉన్నందువల్ల ఎక్కడైనా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తే పోలీస్ వైపు నుంచి కూడా ఖచ్చితంగా వాళ్ళకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలియపరుచుకుంటున్నాం. మానవ సేవ మాధవ సేవ ఈరోజు ముఖ్యంగా అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరము ఎక్కువ వడగాపులు వస్తూ ఉన్నాయి. దానికి గాను మన కోసం, ప్రజల కోసం వారు త్యాగం చేసి ఉద్యోగ రీతిగా కూడా ఎండల్లో ఈ ట్రాఫిక్ పోలీసు కానీ, సివిల్ పోలీసు కానీ చాలా శ్రద్ధగా పాటుపడుతున్నారు. వారికి ఈ కళ్ళు ఎఫెక్ట్ కాకన్నా కూల్ గ్లాసెస్ని వాళ్ళు కోరిన వెంటనే నా శక్తి కొద్దికి 45 మందికి వితరణ చేశాను. అదేవిధంగా వీళ్ళు తప్పకుండా వాటర్ తాగాల, ప్రతిరోజు 3 లీటర్ల పైన వాటర్ తాగాల. ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. అందువల్ల వాటర్ ఇది కూడా ఇచ్చాను. ఇచ్చింది కాక దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. సద్వినియోగం చేసుకొని ఇతరులు కూడా ఇదే మాదిరి చాలామంది దాతలు ఉన్నారు అదే చిత్తూరు ప్రదేశాల్లో. వారు కూడా వాళ్ళ స్థానాల్లో వీరికి పోలీస్ డిపార్ట్మెంట్ మన కోసం పాటుపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మనం మన సహకారం కాస్త కూస్తో శక్తి కొద్దికి చేసి వారిని కూడా కాపాడాలని
ప్రజల్ని ఎండలో ఎక్కువ ఈ తెల్లారి 10 గంటల పైన 3 గంటల వరకు ఎక్కడ బయట రావద్దండి.